మీరు ఏంటంటే అత్తగారింటికి వెళ్ళిన తర్వాత తల ఉంచుకొని కాకుండా అలా ఎత్తుకొని ఉండేలాగా మీరు ఉండాలని మేము ఆశిస్తున్నాం. అది కూడా కరెక్టే అనుకోండి. బాయ్ బాయ్ బాయ్. చాలా రోజుల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీని చూస్తుంటే మేము వచ్చిన జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొస్తున్నాయి. యాక్చువల్గా మా వాళ్ళకి ఇంకా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఎందుకంటే ఎంఏ థియేటర్స్ చేస్తున్నప్పుడు సుధాకర్ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరలో త్రివేణి హాస్టల్లో ఉండడం, మంచిగా కాలేజ్కి రాగానే ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ ఇట్లా చేసి స్నాక్స్ ఏమైనా చేసి మంచిగా నడుచుకుంటూ వచ్చేటోళ్ళు. యాక్చువల్ విషయం ఏంటంటే మంచిగా వాతావరణంలో అందరూ ఇంకా ఉంటారు కాబట్టి ఫుల్ నేత్రానందం పొందుతాడు సుధాకర్ గారు. దిస్ ఈజ్ ద ఉస్మానియా యూనివర్సిటీ. ఎన్నో ఏళ్ళ పురాతన చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ, ఉద్యమాల పోరుగత తెలంగాణ మొదలైంది ఉస్మానియా యూనివర్సిటీ. ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతున్నట్టుంది, ప్రాక్టీస్ చేస్తారు చాలామంది. ఇంకా నా జ్ఞాపకాలు ఎదిగానికి వస్తే ఇక్కడ నేను తెలుగు యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు 2021-2023 బ్యాచ్ నాది. అయితే ఆ హాస్టల్ కూడా ఇక్కడ మన ఉస్మానియా యూనివర్సిటీ లోపలనే గేట్ దగ్గర ఉండేది. ఆ హాస్టల్లో కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా తిన్నాక వాకింగ్కి వచ్చి ఇక్కడనే వచ్చి ఇక్కడ యూనివర్సిటీ చుట్టూ ఇక్కడ అంతా కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. మంచిగా ఎంజాయ్ చేసి అప్పుడప్పుడు బర్త్డే ఉంటే ఇక్కడనే కేక్ వేసి ఇక చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటాము. చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ చాలా రోజుల తర్వాత వచ్చిన కొంచెం జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. యా సుధాకర్ అంతేలే, ఎన్నెన్నో వెళ్తుంటే కొద్దిసేపు ఇక్కడ ఆగి టైం స్పెండ్ చేయడం అని చెప్పి ఇక్కడ వచ్చి వీడియోస్ తీస్తున్నాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకోవాలనేది నాదొక కళ ఉండే, డ్రీమ్ ఉండే. కానీ అది నెరవేరకున్నా కానీ ఇదే ప్రాంగణంలో తిరుగుతున్న చూడు నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. చదువుకోకపోయినా ఉస్మానియా యూనివర్సిటీ ముందు అందులో హాస్టల్లో ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది. సుధాకర్ సూపర్. కానీ అట్లా ఉండాలన్నా అదృష్టం ఉండాలి. ఎస్. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీకి చాలా చరిత్ర ఉంది కాబట్టి, ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉంది కాబట్టి ఏదేమైనా ఉస్మానియా యూనివర్సిటీని చూస్తుంటే జై తెలంగాణ అనే పోరాటాన్ని గుర్తు చేసుకొని ఆనందపడ్డ రోజులున్నాయి. అలాగే ఉద్యమకారులు ఇక్కడనే జార్జ్ రెడ్డి కూడా, అలాగే ఏబీవీపీ నాయకులు కూడా ఇక్కడనే పోరాటాలు చేస్తుంటారు, ఉద్యమాలు చేస్తుంటారు. సుధాకర్ అలా ఏమో డ్యాన్స్ చేసారుగా, పోయి కలుసుకుందాం ఒకసారి. మాడదా మాట్లాడితే ఇక్కడ చేస్తున్నాం, ఏమన్నా ప్రోగ్రామ్ ఉందేమో కనుక్కున్నామని చెప్పు. అడుగు సార్, అడిగా చల్లదా నువ్వు పట్టుకో, కెమెరా తీసుకురా, నేను పట్టుకుంటా, నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తా. సరే జరదా పైన పెట్టే కెమెరా ఏమైతే అడిగా. ఏమైనా నాటకాలు వేయాలన్నా కూడా, అంటే డ్రామాస్ వేయాలన్నా కూడా ఇక్కడ ప్రజెంట్ చేస్తారు. యాక్చువల్గా మస్తు ప్రజెంట్ చేస్తారు. అప్పుడు ఈవినింగ్లో మస్తు అవుతాయి. ఇప్పుడు ఏదో షో ఉన్నట్టుంది యాక్చువల్గా. మైక్స్ తర్వాత డీజే బాసు అవి చాలా బాగా పెట్టారు. ఒకసారి అడుగుదామా ఏం షో ఉందో, ఏం అక్క ఉందో కదా. ఎందుకు నువ్వు షో ఏమన్నా ఉంటాయి ఇక్కడ?
ఓకే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లెస్ జస్ట్ క్యాజువల్ చేస్తాం అన్నమాట. అక్కడ ఉన్నట్టు ఓకే ఇట్స్ ఓకే. హ్యాపీ ఉమెన్స్ డే మీ అందరికీ. బిలేటెడ్. మీరు ఇక్కడ ఏంటి డిగ్రీయా పీజీయా? ఫస్ట్ యాక్చువల్లీ అది చెప్పాలి. ఇల్లు మాస్టర్ తేరు మీరు అనగా వెళ్ళి ఫస్ట్ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఓకే రెడీ స్టార్ట్ 1 2 3 యాక్షన్. యాక్చువల్లీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏం సబ్జెక్ట్ చేస్తున్నారు? ఓకే ఇప్పుడు సూపర్ వచ్చిందిరా. ఇక్కడ ముగ్గులేంది అన్నాడు. అవునవును ఇక్కడ మహిళా సిరీస్ అంతా వీడియో షూట్ చేస్తున్నాము దానికోసం అది ఇదంతా. ఓకే సో వీఆర్ గోయింగ్ టు హ్యూమన్ ఫార్మేషన్ చేసి లోగో డాన్స్ పర్ఫార్మెన్స్. ఎప్పుడు సండే ప్రోగ్రామా? రావచ్చా మేము? షూర్ ఖచ్చితంగా. People are feeling uncomfortable and everyone left. లేడీస్ ఉద్దేశం తోటి అంతేనా? ఇబ్బందిగా నీకు ఇంకా బాగా అర్థం కావాలంటే సండే రోజు రావాలి. మీ పేరు లైట్లే వాళ్ళే చెప్తున్నారా? మా వ్యూవర్స్కి పేషెన్స్ ఎక్కువ అన్నమాట. సో యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పండి. చెప్పిన ఆల్రెడీ స్టిల్ బ్రో చేయి. ఓన్లీ వాచ్. నేను యాక్చువల్గా వీడియోలో మాస్టర్స్ థియేటర్స్ అయిపోయి యాక్టర్స్ నాటకాలు కూడా చేస్తున్నా. మీకు అక్కడ ఎన్సీసీ గేట్ దగ్గర త్రివేణి హాస్టల్ ఐడియా ఉందా? ఇంతకుముందు లేదు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హాస్టల్ అక్కడ 2021-23 బ్యాచ్ నేను ఇక్కడనే ఉన్నా. సో అందుకే నేను ఇటు నుంచి వెళ్తా ఉంటే ఇంకా ఒకసారి చూద్దాము మెమరీస్ గుర్తొస్తాయని చెప్పి తీపి జ్ఞాపకాలు. ఈరోజు పేరువల్ పార్టీ అక్కడ జరుగుతుంది, చాలామంది అక్కడ ఉన్నారు. మేము వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా అయిపోయిందా అవుతుందా? అవునా, మీరు వెళ్తున్నారా చూడ్డానికి? ఇంకో విషయం ఏంటంటే ఐస్ పోసే మళ్ళీ రాదు కాబట్టి వెళ్ళి టెస్ట్ చదువుకొని తర్వాత టేక్ 2. ఓకే రెడీ 1 2 3 టేక్ 2 యాక్షన్. మీరు ఏంటంటే అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఉంచుకొని కాకుండా మీరు ఉండాలని చాలా డేంజర్గా తయారయ్యారు ఈ రోజుల్లో. తల తీసేయద్దు, నమస్కరించి నన్ను ఎత్తుకునే నా ఉందండి అంతే సరిపోతుంది. అందరినీ బాగా చూసుకోండి. పళ్ళు తీసుకుంటాం అది కూడా కరెక్టే అనుకోండి. ఓకే థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సిస్టర్స్ బాగా చెప్పారు, మంచిగా అనిపించింది. సుధాకర్ కూడా కొన్ని మంచి ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్స్ అడిగాడు. ఏంటండి వీలైతే ఈ 1-2 డేస్లో ఒక పని చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది మీకు ఎప్పుడు అప్లోడ్ చేసిన. ఫోన్ ఉంది అండి, ఒకసారి చేయండి పర్లేదు. ఎవరికైనా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కూడా చెప్పొచ్చు మీరు. ఓకే
థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ బాయ్ బాయ్. బాయ్ బాయ్. సో చూశారు కదా ఇక్కడ మనం ఇక్కడ ఉమెన్స్ డే స్పెషల్ అంతా సండే రోజు ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇక్కడ ముగ్గు కూడా ఎక్కిరు. ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళంతా కూడా స్టూడెంట్స్. మనం అడిగిన దానికి చాలా బాగా రెస్పాండ్ అయ్యారనమాట. మేము ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం అడగాలంటే కూడా దడ కొట్టుకుంది. సో చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. సో అదనమాట. వీలైతే సండే రోజు వీలైతే ఎవరైనా సండే రోజు రావాలనుకుంటే ఫ్రీగా ఉంటే ఇక్కడ మన ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరలో ఎవరైనా ఉంటే వచ్చి చూడొచ్చు. ఈ డ్రోన్ కెమెరాస్ సెలబ్రేషన్స్ మాత్రం చాలా బాగా ఎక్సలెంట్గా జరుగుతాయి ఇక్కడ. సో వీలైతే రండి, విజిట్ చేయండి. మేము కూడా రావడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.